కానీ అదే రీతిగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. నా బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. నా బిడ్డల భవిష్యత్తును దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. నన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నా ముందు కష్టం ఉండొచ్చు, ఈరోజు నా ముందు నింద ఉండొచ్చు, ఈరోజు నా ముందు అవమానం ఉండొచ్చు, ఈరోజు నా ముందు గేలి చేసేవారు ఉండొచ్చు, ఈరోజు నా శరీరానికి అనారోగ్యం ఉండొచ్చు. ఒకానొక రోజున దేవుడు వీటన్నిటిని తొలగించి నా పట్ల కృప చూపించబోతున్నాడని నీ మనస్సులో నువ్వెందుకు నిశ్చయించుకొని ప్రార్థన చేయవ? ఆలోచన చేయండి. చాలామందికి నేను చెప్పేటువంటి ఒక హెచ్చరిక జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక శ్రేష్టమైన సంఘములో ఉండి కూడా నువ్వు ప్రార్థనా పరుడుగా మారకపోతే బహుశా నీ జీవితం ఎలాగో అలాగ గడిచిపోవచ్చు, కానీ దాని వెనక నీ బిడ్డల తరం ఉంది. గుర్తుపెట్టుకో, నువ్వేది చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. ఈరోజు ఒక తల్లిగా నీ ఇంట్లో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అది చూసిన నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. ఒక తల్లిగా నిర్లక్ష్యం చేయకుండా ఉదయాన్నే బిడ్డలను లేపి సండే స్కూల్కు పంపించి చక్కని వాక్యము విని బాగుపడుట కొరకును సువార్త ప్రకటిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. అలా అనుసరించినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు దేవునికరంగా మారుతాయి. హల్లెలూయా. ఒకవేళ తండ్రిగా సోమరపోతుగా నిద్రపోవడం, సోమరపోతులాగా ప్రార్థన చేసుకోపోవడం, ఒక్కసారి కూడా నీ కుమారుడు కుమార్తెను వాక్యం చదవడం చూడలేదనుకో, ఎప్పుడైనా వాడికి చెప్పు, రే మొన్న అయ్యగారు గుళ్ళో ఏం చెప్పారు స్వీటీ బైబిల్ది అన్నావనుకో, ఏమంటుందో తెలుసా? నీకు తెలుసా యేసుప్రభు? నీకు తెలుసా యేసుప్రభు ఏం చేస్తాడో? ఎప్పుడన్నా నీ ముఖానికి నా ముందు బైబిల్ పట్టుకొని చదవడం నేను నిన్ను చూడలేదు, మోకరించి ప్రార్థించడం నేను చూడలేదు. మీకు తెలుసా ఎస్తేర్ అంతగా దీవించబడిందంటే కారణం ఏంటో తెలుసా? తండ్రి చెప్పాడు దేవుడు ఉన్నాడని, తండ్రి చెప్పాడు దేవుడు అసాధ్యమైన కార్యాలు చేస్తాడని, తండ్రి చెప్పాడు నువ్వు జాగ్రత్తగా బ్రతకాలని, తండ్రి చెప్పాడు నువ్వు అజాగ్రత్తగా జీవించడానికి వీల్లేదని. ఆమె ఏం చేసిందో తెలుసా? తండ్రి ఏ దేవుణ్ణి అయితే పరిచయం చేశారో ఆ దేవుణ్ణి వెంబడించింది. గట్టిగా చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బాల్యంలో వెంబడించింది, యవనంలో వెంబడించింది. బాల్యములో యవనంలో చేసిన ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం తల్లిదండ్రులు లేకుండా ఒక అనాథగా జీరో స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంతఃపురానికి మహారాణిగా దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బాల్యములో ప్రార్థన నేర్చుకున్న ఒక యేసేపును అన్నదమ్ములందరూ తీసుకెళ్లి గుంటలో పడేశారు, గోతిలో పడేశారు, దిక్కు తోచని వాడిగా వదిలిపెట్టారు. మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు, నీళ్ళు ఇచ్చేవాడు లేడు, తోడ్పాటును అందించేవాడు లేడు, సహాయపడేవాడు లేడు. ఏ విధమైనటువంటి సహాయం కూడా లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా గోతిలో నుంచి భయంకరంగా కనబడుతున్న ఆకాశాన్ని చూసి మొరపెట్టుకున్నాడు. బాల్యం, యవనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా అలా మొరపెట్టి బాల్యములో యవనంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్న యేసేపే ప్రధానమంత్రి అయ్యాడు. గట్టిగా చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? శ్రేష్టమైన సంఘాల్లో ఉన్నప్పటికీ, శ్రేష్టమైన సేవకులు ఉన్నప్పటికీ, శ్రేష్టమైనటువంటి బోధ ఉన్నప్పటికీ వాక్యాన్ని కానీ ప్రార్థనను కానీ నిర్లక్ష్యం చేస్తే దాని ప్రతిఫలాన్ని నీ పిల్లలను ఖచ్చితంగా చూస్తావు. నీ పిల్లల్లో ఖచ్చితంగా వాటిని చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వేది చేస్తావో దాన్ని వాళ్ళు అనుకరిస్తారు, నువ్వేది చేస్తావో పిల్లలు దాన్ని చేస్తారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా పిల్లల ముందు మోకాళ్ళ ప్రార్థన మీద కనబడండి, వాక్యం చదువుతూ కనబడండి, ప్రార్థన చేస్తూ కనబడండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క నామాన్ని ధ్యానం చేస్తూ కనబడండి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, విసుగక నిత్యము ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తము. పక్కమటలు చేయబట్టుకొని చెప్పండి, విసుగక మనసుతో ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తం. మరి అసలు ప్రార్థన చేయని వాళ్ళ పరిస్థితి ఏంటంటే దాని నష్టం ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తాం, మనం దాని ప్రభావాన్ని మనం చూస్తాం, దాని యొక్క మరి స్థితిగతులను మనం చూస్తాం. ఎందుకంటే ఒక్కసారి మీరు నా వైపు చూడండి, ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తాను చూడండి. అవ్వ ఆదాములు దేవుని స్వహస్తాలతో తయారు చేయబడ్డారు. మీకు తెలుసా?
కానీ దేవుని మాట వినే అలవాటు వాళ్ళకి లేదు. ఉందా? చెప్పాలండి గట్టిగా, ఉందా? లేదు. దాని ప్రభావం ఎవరి మీద పడ్డదో తెలుసా? ఎవరి మీద పడ్డది? అన్న తమ్ములు కొట్టుకొని చంపుకున్నారు. అసూయ ఆ కుటుంబాన్ని రాజ్యమేలింది. భయంకరమైన పరిస్థితులు ఆ కుటుంబంలో దాపురించాయి. భయంకరమైన పరిస్థితులు ఆ ఇంటిని దాపురించాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తల్లిదండ్రులు దేవుని మాట వినలేదు, దాని వెనకొచ్చిన పిల్లలు కూడా దేవుని మాట వినలేదు. చూసారా ప్రభావం ఎట్లా పడ్డదో? చూసారా? కాబట్టి తల్లిదండ్రులైన వారు జాగ్రత్త కలిగి ఉండాలి.